పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కేరళ నర్స్ నిమిషప్రియ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు అమలు కావాల్సిన ఆమె మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసిన మరణదండన మాత్రం ఆగేలా కనిపించడం లేదు. మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం ఆమెకు శిక్ష పడాల్సిందే అని పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడి సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. శిక్ష అమలు వాయిదా అనంతరం అతడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెల కట్టలేమని, తమ కుటుంబానికి న్యాయం దక్కాల్సిందేనని రాసుకొచ్చారు. అలాగే దోషిని బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించారు. ముందు ప్రకటించిన తేదీ ప్రకారమే ఇవాళ నిమిషప్రియ ఉరి శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే యెమెన్ జైలు అధికారులతో పాటు ప్రాసిక్యూషన్ ఆఫీస్తో భారత విదేశాంగ శాఖ జరిపిన చర్చలు ఫలించి శిక్ష అమలు వాయిదా పడింది. మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు నిమిష కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు మహదీ కుటుంబానికి దాదాపు 8.6 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. ప్రముఖ సున్నీ మత గురువు సైతం సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే మహదీ కుటుంబం మాత్రం బ్లడ్ మనీ వద్దని స్పష్టం చేస్తోంది. దీంతో నిమిషప్రియ భవితవ్యంపై ఆందోళన తొలగిపోలేదు.